ఉన్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని తెలియక మాకు సుబ్బు సార్ వల్ల ఒక మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే మేము వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న చిన్న ఇంట్లో హౌస్ వైఫ్ గా పని చేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా, వద్దంటే పెట్టిరు, మోసపోయిరని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి? హౌస్ వైఫ్ ఉన్నాం మేము, ఇంట్లో 4 డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. సార్ నేను 5 లక్షలు పెట్టినా సార్. మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పని చేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తా ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి సార్ మంగ్లీ తోటి డైరెక్ట్ గా మేము ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడి అయ్యారు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది. ఏమన్నంటే సార్ మాకు సార్ ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా అన్నారు సార్. తర్వాత 5% కాస్త 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టినాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టింది సార్. ఇప్పుడు వచ్చేసి గత కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్ లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినో చూడండి. మధు అనే పర్సన్ ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు అతని దగ్గర నుంచి. మంగ్లీ తమ్ముడు గురించి సార్ 1 నెల 2 నెలలు ఇచ్చిరు సార్. తర్వాత అతనికి ఏదో కేసు అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, అది ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి రిటర్న్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. తర్వాత ఎందుకు వస్తలేవు అంటే మధు వచ్చినాక ఇస్తాడు, వచ్చిన తర్వాతనే మేము కేసు పెట్టే వాళ్ళం కావచ్చు. కాకపోతే అతని మీద మాకు నమ్మకం ఉండే. ప్లస్ మళ్ళీ మంది సార్ మంగ్లీ శివ మధు ద్వారా పెట్టినాం సార్. మధు ద్వారా ఎందుకు పెట్టినామంటే ఆ చిన్న పిల్లోడి మీద అంత నమ్మకం ఎందుకు ఉంటుంది సార్? అంత ఫేమస్ మంగ్లీ అందులో ఉంది అని అంటే మాకైతే నమ్మకం ఉంటది కదా. మేము కూడా ఉన్నారు సార్, మంగ్లీ ఉన్నారు, సిఇఓ భరత్ ఉన్నాడు, శైలజ ఉంది, బ్రోచర్స్ ఇట్లా సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ ఏం అవ్వలేదు. మేము నెట్వర్క్ ద్వారా ఎట్లనేమో ఇది కూడా ప్లాన్ అట్లనే తీసుకొచ్చిర్రు. కోర్ వాళ్ళని సంప్రదిస్తారు సార్. మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైతే